నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో రద్దీ. చవితి పూజా సామగ్రి కొనుగోలుతో సందడి. గూడూరు స్వర్ణ భారత్ నగర్ లో చోరీ. తాళాలు వేసి ఉన్న ఆజ్గర్ ఇంట్లోకి జొరబడి బంగారు వెండి ఆభరణాలతో పాటు 2 లక్షలు విలువ చేసే ఇంపోర్టెడ్ వాచ్ ను దోచుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిస్వార్థ సేవ అభినందనీయం. గూడూరు రాజా వీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గర్భవతులకు సామూహిక సీమంతాలు. అనంతరం మాట్లాడిన అతిథులు. వాడవాడలా గణనాథులు. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు మునుగోడు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద విశేష పూజలు. విరివిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా గూడూరు పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక గడియారం స్తంభం, గాంధీ బొమ్మ సెంటర్, ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో చవితి పూజా సామగ్రి అమ్మకాలు ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో కొనుగోలుతో కిక్కిరిశాయి. దీంతో రహదారులు రద్దీగా మారాయి. మట్టి వినాయక ప్రతిమల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया. 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 विजयाल नायक विघ्न विनायक जय. जगमंत वेडुक जनमंत पाडगा जय. వాడవాడలా నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి. కల్లి కల్లికి కథం తొక్కినాముగా మది నిండా మహారాజా నిన్నే నమ్మి. గంగం గణపతి నువ్వే మా గణపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా. గంగం గణపతి నువ్వేలే మా గతి లోకాన్ని దీవించు ఏదేమైనా. విజయాల నాయక విఘ్న వినాయక జై. జగమంత వేడుక జనమంత పాడగా జై 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 జై. గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్వర్ణ భారత్ నగర్ లో దొంగలు పడ్డారు. ఆజ్గర్ అనే వ్యక్తి ఇంట్లో జొరబడి బంగారు వెండి ఆభరణంతో పాటు 2 లక్షలు విలువ చేసే ఇంపోర్టెడ్ వాచ్ ను దోచుకెళ్లారు. 2వ పట్టణ పరిధిలోని స్వర్ణ భారత్ నగర్ లో నివాసం ఉంటున్న ఆజ్గర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులుగా వేరే ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి రావడంతో ఇంటి తాళం పగులుకొట్టి ఉండడాన్ని గుర్తించారు. సామాన్లన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు, 1 కిలో వెండి, ఇంపోర్టెడ్ వాచ్ ను దొంగలు దోచుకెళ్లినట్టు బాధితులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీత జ్ఞాపకార్థం సేవా సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మహిళలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్లు పావని ఉషారాణి తదితరులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని రాజా వీధులు ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా గర్భవతులకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అతిథుల చేతుల మీదుగా గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా వైద్యురాలు పావని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు గంగ ప్రాజెక్ట్
అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఉషారాణి తదితరులు మాట్లాడుతూ స్వర్గస్థురాలైన తమ కుమార్తె సునీత జ్ఞాపకార్థం గత 25 ఏళ్లుగా పేద మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సారంగం దంపతులు అభినందనీయులని కొనియాడారు. సేవను వ్యాపారంగా కాకుండా ఎక్కడా పైసా కూడా ఇతరుల నుండి ఆశించకుండా తమ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సీమంతం జరుపుకునేది అది అందరు కామన్గా చేస్తారు. సామూహిక సీమంతాలలో అందరి బ్లెస్సింగ్స్ అందరికీ అందుతాయి. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం అందినప్పుడు ఆ మహిళకి తప్పకుండా నార్మల్ డెలివరీ అయ్యి మంచి బిడ్డ పుడతారని మనం తప్పకుండా ఆశించవచ్చు. మీ అందరికీ ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని, ఆరోగ్యవంతంగా నార్మల్ డెలివరీ అయ్యి బిడ్డలు పుట్టాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళలకి ఒకసారి బిడ్డ పుట్టడం అంటే తిరిగి జన్మ తీసుకోవడం అన్నంత కష్టము. అలాంటి కష్టాన్ని ఓదార్చుకునేంత భూదేవంత ఓర్పు కలిగిన ప్రతి ఒక్క మహిళకి నా జోహార్లు. ప్రతి మహిళ ఎంత ప్రముఖ స్థానం అనేది కుటుంబంలో మీకు అందరికీ తెలిసిందే. ఆ మహిళల స్థానాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ మన కుటుంబానికి మనమే మూలస్తంభాలుగా మారి భర్తకి అత్తమామలకి అందరికీ తోడుంటూ పిల్లల్ని పెంచుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అంటే అది చిన్న ఎవరి హెల్ప్ లేకుండా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అంకుల్కి ఆంటీకి నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన ఆంటీ అనుకున్నారు ఎవరైనా వస్తారా రారా గర్భవతులు. ఈరోజు మనందరూ తెలుసు వినాయక చవితి జరుపుకుంటున్నాము. వినాయక చవితి జరుపుకొని ఇక్కడికి రావాలంటే అందరికీ చాలా కష్టము. కానీ ఒక కార్యక్రమం మనం ఏ కల్మషం లేకుండా మనం ఏదైనా జరుపుతున్నామంటే అది అనుకోకుండా సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూస్తే నాకు అదే అనిపించింది. ఏంటంటే మేము మహిళా శిశు సంక్షేమ శాఖ అందరూ మా వాళ్ళేను కాబట్టి గర్భవతులకి ఎన్నో కార్యక్రమాలు మా యొక్క సంస్థ ఐసిడిఎస్ ద్వారా జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి. అందులో ఇది కూడా ఒక భాగమనే నేను అనుకుంటాను. ఆగస్టు 27 ఎవరు మర్చిపోయినా నేనైతే మర్చిపోను. ఎందుకంటే నాకు తల్లిపాల వారోత్సవాలు పోషకాహార వారోత్సవాలు ఎలాగో ఆగస్టు 27 కూడా నేను అంతే అర్హత దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మా వాళ్ళందరికీ కూడాను ఎంతోమంది చేతుల మీద శ్రీమంతాలు జరుగుతున్నాయి. మేడం అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులతో నార్మల్ డెలివరీ జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకొని వాళ్ళ యొక్క దీవెనలు అందిస్తారు. కాబట్టి మా లబ్ధిదారులందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సునీత సేవా సంస్థ 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా గర్భిణీలందరికీ సామూహిక సీమంతాలు కార్యక్రమం అయితే జరుపుతున్నారు. 25 సంవత్సరాలంటే సామాన్యమైన విషయం అయితే కాదు. ఒకరి సహాయం లేకుండా సొంతంగా వారి బిడ్డ జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి ఈ సేవా సంస్థలో మీరందరూ కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. వినాయక చవితి అయినా సరే ఇంతమంది జనాలను చూస్తుంటే మాకు నిజంగా అసలు మేము అనుకోలేదు ఇంత మాత్రం వస్తారని. వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంస్థ 25 కాదు ఇంకొక 50 ఏళ్ళు కూడా ఇలాగే. ఈ సంస్థ ఎక్కడ డొనేషన్స్ కానీ ఎవరి దగ్గర గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా సొంత నిధులతోనే మహిళల సాధికారత కోసం 25 కోర్సుల్ని నేర్పిస్తూ వాళ్ళని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేటట్టు నడిపిస్తుంది. ఇదంతా కూడా స్వర్గీయ శ్రీమతి సునీత గారి జ్ఞాపకార్థం ఈ సంస్థ నడుస్తుంది. 20 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకా ముందు ఇంకా ఎన్నో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాము. దీనికి గూడూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఏ కోర్సు పెట్టినా కూడా మామూలుగా కూడా అందరికీ సీట్లు ఫిలప్ కావు, కానీ మాకు వెయిటింగ్ లిస్టులో ఉంటారు. ఇలా మహిళలకి భద్రత ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ఈ సంస్థ ముందుకు పోతుంది. ఇంకా మిత్రులుగా మీ తల్లిదండ్రుల మాదిరి మేమందరం కలిసి మీకు ఈరోజు సునీత సేవా సంస్థ శ్రీమంతాలు చేయడం మాకెంతో గర్వకారణంగా సంతోషంగా కూడా ఉంది. మీ కళ్ళల్లో వెలుగు చూసి ఆ కళ్ళలో మా బిడ్డను చూసుకొని మేము సంతృప్తిని చెందుతున్నాం. మేము ఎక్కడా కూడా ₹1 కూడా డొనేషన్స్ తీసుకోం. సేవను సేవగానే భావిస్తాం కానీ వ్యాపారంగా భావించాం. మేము చేసే
ప్రతి కార్యక్రమం కూడా మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని మా ప్రయత్నంలో మీరందరూ కూడా మేము చేసే ఈ వృత్తి విద్యా శిక్షణలో బాగా తర్ఫీదు చెంది ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి, పట్టణ సిడిపో మెహబూబి, పల్లె మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, కార్యదర్శి సువర్ణలక్ష్మి, నీలం ఉష, అనిత తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాలతో చవితి వేడుకలను జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ క్రమంలో భాగంగానే గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో జనసేన, సాయి సత్సంగాలు, మహిళా మండలి, డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రతినిధులు ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు అందజేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేశారు. స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి ప్రిన్సిపాల్ హనుమంతరావు తదితరుల చేతుల మీదుగా అందజేశారు. గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి స్వయంగా వాళ్ళు మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి కళాశాల సిబ్బందికి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. 2 రోజుల పాటు రోటరీ సభ్యులు విద్యార్థులందరూ కష్టపడి ఈ బొమ్మలను వాళ్లే స్వయంగా మట్టి సేకరించి దాన్ని మట్టి తొక్కడం కానీ బొమ్మలు తయారు చేయడంలో కానీ చాలా శ్రమ తీసుకొని ఒక సర్వీస్ చేయాలి. అదేవిధంగా ప్రకృతికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మెహర్మానీ గారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడము జరిగింది. సో వాళ్ళని నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇప్పుడు తయారు చేసిన విగ్రహాలన్నింటినీ కూడా కళాశాల సిబ్బందికి బయట వచ్చిన తల్లిదండ్రులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కళాశాలలో మొదటిసారిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అంటే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు విష్ణువందన, తనూజ, శశికళ, లక్ష్మీ తదితరులు మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఇన్నర్వీల్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో రోహిణి మేడం గారు ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి వినాయక విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్నారు. ఇంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో యూజ్ చేసేవాళ్ళు, అవన్నీ పర్యావరణానికి అనారోగ్యకరంగా ఉన్నాయని మట్టి బొమ్మలతో మేడం ఆర్డర్ ఇచ్చి చేయించి ఈరోజు అందరికి ఇస్తున్నారు. 2 క్లబ్బుల తరఫున మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే గూడూరు సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠ నిర్వాహకులు కోట సునీల్ కుమార్, కోట ప్రకాశం తదితరుల చేతుల మీదుగా చవితి వేడుకలను పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలు అందజేశారు. మహాగణపతి చవితి ఉత్సవ వేడుకల్లో భాగంగా గూడూరులో గతంలో తమ్ముడు చంద్రనీలు నేను కలిసి చందమామ ఐస్ క్రీమ్స్ సమీపంలో ప్రారంభం చేశాం. ఈ మట్టి గణపతి మూర్తులందరినీ కూడా ప్రతిమలన్నీ కూడా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాం. తదనంతరం మన పీఠంలోనే గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి యథాతథంగా ఈ మట్టి మహాగణపతి ప్రతిమల్ని అందరికీ కూడా పంచుతూ ఉన్నాం. ఇందులో భాగంగా అన్ని రకాలైనటువంటి వర్గాల వారంతా కూడా చుట్టుపక్కల ఉన్న మిత్రులు కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి మూర్తులని తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంచుమించుగా మనం ఈ ప్రాంతాలందరినీ కూడా మనం కవర్ చేస్తూ జరుగుతుంది. ప్రత్యేకించి వాతావరణంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ సంబంధితమైనటువంటివి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధితమైనటువంటి వాటిని పూర్తిగా నిషేధిస్తూ రెండవ పట్టణ పరిధిలోని మాళవినగర్ సెంటర్లో ఆది శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీకంఠి రామ్మోహన్ రావు దాతృత్వంతో సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి శ్రావణ్ కుమార్, అధ్యక్షుడు బాలాజీ, పవన్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కేగల్ చంద్రశేఖర్ తదితరుల చేతుల మీదుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక విగ్రహాలు అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన ఈ కార్యక్రమానికి మనం ప్రతి సంవత్సరం గత 10 ఏళ్ళుగా మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. రాబోయే తరాలకు మంచి సమాజాన్ని, అలాగే కాలుష్య సమాజాన్ని వాళ్ళ ఉద్దేశంతోనే మనం ఈ మట్టి బొమ్మల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో పిల్లలకి అలాగే అందరికీ మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పించి, అలాగే పేరెంట్స్కి కూడా ముందుగా చెప్పేది చిన్నతరం నుంచే పిల్లలకి కాలుష్యం మీద అవగాహన కల్పించి పర్యావరణాన్ని బాగా చేసుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ మట్టి వినాయక విగ్రహాన్ని పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో జనసేన పిఓపి మోహన్, నాయకులు మనోజ్, సాయి మణి, న్యాయవాది సుమన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది కూడా మనుబోలు గ్రామంలో 400 మట్టి వినాయక ప్రతిమలను ఎద్దల ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ సభ్యుల ఆర్థిక సాయంతో ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉద్దేశం పర్యావరణం పరిరక్షణ భాగంగా శ్రీనాథ్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు ఎప్పుడు ముందుంటాడు. ఆయన మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు. శ్రీ ఎద్దల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ యొక్క మట్టి వినాయక ప్రతిమలను 400 బొమ్మలను ఈరోజు మనుబోలు గ్రామ ప్రజలకు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం పరిరక్షణ అనేటువంటి కాన్సెప్ట్లో ఈరోజు ముందుకు జరగడం జరుగుతోంది. అదేవిధంగా మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు పర్యావరణ పరిరక్షణ అనేది మొదటి ప్రిఫరెన్స్గా తీసుకోవడంలో ముందుంటారు. ఎందుకంటే చెట్లు నాటడం నుంచి కానీ, జూట్ బ్యాగులు పంచడం కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కాపాడుకునే దానికి అనేక విధాలైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు శ్రీ సేవానాథన్ ట్రస్ట్ తరఫున మన ఎద్దల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు 400 బొమ్మలను మనం ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు. భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్లో ఉన్న విద్యుత్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏఈ ఏడుకొండలు విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏఈ ఏడుకొండలు మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జయ గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చెట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ మన కరెంట్ ఆఫీసులో మన విద్యుత్ శాఖ వారు కూడా ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది. అందరికి కూడా మనమంతా కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మా విద్యుత్ శాఖ తరఫున కూడా మా వినియోగదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందరూ కూడా జాగ్రత్తగా పండుగ చేసుకోండి. మా విద్యుత్ శాఖ వాళ్ళు తెలిపినట్టుగా మీరందరూ కూడా సేఫ్టీని పాటించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో డాక్టర్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపాల్ హనుమంతరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వినాయకుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी जळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव हो गजानन हो सर्वतमन గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు పేటేటి చంద్రనీల్ తెలిపారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక సంవత్సరాల నుండి మన ముత్యాలపేటలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మన స్వామివారిని ప్రతిష్ఠించి ఈరోజు పూజా కార్యక్రమాలు ముగించుకున్నాయి. సాయంత్రం అదేవిధంగా విశిష్ట రీతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ నెల 1వ తేదీన స్వామివారి అన్నదానం జరుగుతుంది. స్వామివారు ఈసారి నవరాత్రుల పూజలు ఎత్తుకోబోతున్నారు. అదేవిధంగా పెద్దలు కోట సునీల్ కుమార్ స్వామి గారిచే హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీన స్వామివారి ఉత్సవం జరుగుతుంది. ఈ మధ్యలో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలని కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మనుబోలు కోదండరాంపురం సమీపంలోని గమ్మలపాలెం వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల శ్రీనివాసులు గౌడ్, అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మహాగణపతయే నమః. మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైన సాయిబాబా మందిరం వద్ద విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గణేష్ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय. మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నడవల చెంగయ్య, మంజుల వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रंजन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో రద్దీ. చవితి పూజా సామగ్రి కొనుగోలుతో సందడి. గూడూరు స్వర్ణ భారత్ నగర్ లో చోరీ. తాళాలు వేసి ఉన్న ఆజ్గర్ ఇంట్లోకి జొరబడి బంగారం వెండి ఆభరణాలతో పాటు 2 లక్షలు విలువ చేసే ఇంపోర్టెడ్ వాచ్ ను దోచుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిస్వార్థ సేవ అభినందనీయం. గూడూరు రాజా వీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గర్భవతులకు సామూహిక సీమంతాలు. అనంతరం మాట్లాడిన అతిథులు. వాడవాడలా గణనాథులు. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు మనుగోలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద విశేష పూజలు. విరివిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా వినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.